నేను ఎప్పుడో చేశాను రైస్ కేక్. ఇంకా అదే చేద్దాం అనుకుని పిల్లలు రాకముందు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి చేస్తుంటే అది అస్సలే అవ్వట్లేదు. ఎక్కడో మిస్టేక్ జరిగింది అని అర్థమైంది, కానీ ఎక్కడ జరిగింది అనేది తెలియట్లేదు. సో సరే ఇలా కాదనేసి మళ్ళీ అందులో నుంచి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి ఇంకా నార్మల్గా బెల్లం అన్నం ఉంటుంది కదా, అదేనండి టీ అన్నం ఇంకేమంటారు అది చేసేసాను. ఇంకా అది ఉడుకుతుంటే మా పిల్లలు స్కూల్ నుంచి రావడం అయిపోయింది, స్నానం చేయడం అయిపోయింది, డ్రెస్ వేసుకోవడం అయిపోయింది. ఇంకా అలా ఉంటుంది. 1 అవర్ నుంచి చేస్తున్నాను కానీ ఆ రైస్ కేక్ అయితే కాలేదు. ఇంకా గ్యాస్ అంతా వేస్ట్ చేసేదేం లేదని ఇలా మళ్ళీ అందులోనే కొన్ని యాపిల్ చిన్నోడు తెచ్చుకున్నాడు ఫ్రిడ్జ్లో నుంచి, కట్ చేసి ఇవ్వు మమ్మీ అంటే కట్ చేశాను. లాస్ట్కి తినను అన్నాడు. సరే ఏం చేస్తాం, ఇంకా తినకపోతే వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇందులోనే కొన్ని కిస్మిస్ యాపిల్ పీసెస్ కూడా వేసి కలిపేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేడివేడిగా తింటే. ఇంకా చల్లారిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకా తినలేదు. చల్లారిన తర్వాత కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, చల్లగా కూడా. సో మా పిల్లలు ఇద్దరికైతే నచ్చింది. సో ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో అయింది, కానీ అది వేస్ట్ కాలేదు, తినేసాము. ఎందుకంటే బియ్యంతోనే కాబట్టి ఇంకా మంచి అన్నం అయితే అయింది. బెల్లం వేసేసి భలే ఉంది టేస్ట్. ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవాళ స్నాక్స్లోకి మరి మీ పిల్లలకి మీరు ఏం చేశారు అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. నాలాగా వింత వింత ప్రయోగాలు అయితే అస్సలు చేయకండి, సరేనా. గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయింది. సరే ఇంకేం చేస్తాం, అలా ఉంటుంది ఒక్కొక్కసారి, ఏం చేయలేం దానికి. సో ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విడివిడిగా మీకు కూడా మీది కావాలంటే ఇంటికి వచ్చేసేయండి, సరేనా. మరి ఉంటాను. సీ యూ ఆల్ సూన్, బాయ్ బాయ్. మా పిల్లలైతే గొడవ, ఈ కటోర్ నాది, ఈ కటోర్ నాది. అరే రెండు సేమేరా, రెండిట్లో అదే ఉందిరా అంటే వినరు, అలా ఉంటుంది. ఇంకా మా వారైతే కాలేజ్ నుంచి రాలేదు. ఇంతలో వీళ్ళకి స్టోరీస్ పెడితే ఇంకా నార్మల్గా కూర్చొని స్టోరీస్ చూస్తూ ఇది స్వీట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఉంటుంది అన్నమాట మా వారితో. సో ఇది నా టైం, నేను కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది, కానీ యాపిల్ పీసెస్ వేయకపోతే ఇంకా బాగుండేది. యాపిల్ ఇంకా మెత్తగా అయిపోయేసరికి అసలు టేస్ట్ అనిపించట్లేదు యాపిల్ది. నార్మల్గా రైస్ తింటే మాత్రం బాగుంది. మీరు చేసినప్పుడు నాలాగా యాపిల్ పీసెస్ వేయకండి, సరేనా. అండ్ నాలాగా ఇలా ఎవరైనా చేస్తారా మీరు చెప్పండి.